వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సార్ మహేష్ బాబు గారు మీరు అందుకోండి సార్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అరే ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, ఇన్ని సార్లు అరే మా మీద పడి ఎందుకు ఏడుస్తారయ్యా? ఇంతకెవరు ఏంటి ఈ గోలంతా ఏంటి పవన్ కృష్ణ అంటారా? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. అండ్ మొహమ్మద్ ఆమీర్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. మొహమ్మద్ ఆమీర్ మీ అందరికీ తెలిసిందే. అదే ఇంత పొడుగు నో బాల్ చేశాడు కదా, అదే అండి శుద్ధపూస. స్పాట్ ఫిక్సింగ్లో ఒకేసారి మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికాడు కదా ఆయన. ఈ మధ్య పాకిస్తాన్ టీవీలలో కూర్చొని ఈయన ఒకేసారి అనాలిసిస్ చేయకుండా ప్రిడిక్షన్లు ఇస్తున్నాడు అనమాట. ఈ మ్యాచ్ వీళ్ళు గెలుస్తారు, ఈ మ్యాచ్ వీళ్ళు ఓడిపోతారు అని చెప్పి అంటున్నాడు. ఒక్కటి సెట్ అవ్వట్లేదు, అయినా కూడా నాదే కరెక్ట్ అని చెప్పి అంటున్నాడు. మ్యాటర్ ఏంటంటే ఇండియా ఈసారి వరల్డ్ కప్ ఆడుతుంది, పాకిస్తాన్ కూడా ఆడుతుంది. అయితే పాకిస్తాన్ తప్పకుండా ఫైనల్స్ దాకా వెళ్తుంది, అంత తోపు ఉంది అని చెప్పి అనుకుంటూనే ఒక పక్క, ఇంకొక పక్క ఇండియా అసలు మినిమం అసలు సెమీఫైనల్స్ దాకా వెళ్ళదు, సూపర్ 8లో కూడా వెళ్ళదు అని చెప్పి అన్నాడు. సూపర్ 8లోకి వెళ్ళదు అన్నాడు, వెళ్ళింది. ఆ తర్వాత సెమీస్లో కూడా వెళ్ళదు అన్నాడు, వెళ్ళింది. మరి ఇప్పుడేమంటారు, సెమీస్లోకి వెళ్ళింది కదా అంటే, సెమీస్లోకి వెళ్ళింది కానీ ఫైనల్స్లోకి వెళ్ళదు, అయినా నేను చెప్పింది కూడా నిజమే అయింది అన్నాడు. అదెలా అంటే, ఒకసారి మీరు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అందులో సంజు శాంసన్ ఆడాడు కాబట్టి ఇండియా గెలిచింది, లేకపోతే ఇండియా ఓడిపోయేది కదా అని చెప్పి అన్నాడు. ఇందుకు కదా నేను అన్నది. మహేష్ బాబు గారు మీరు ఇంకొకసారి వేసుకోవాలి సార్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అరే వాడికి ఎవరైనా చెప్పండిరా. క్రికెట్ టీం అంటే 11 మంది ఉంటారు, అందులో ఒకడు ఆడతారు, ఒక్కొక్కసారి కొంతమంది అవుట్ అవుతారు. ఎవరైతే బాగా ఆడుతూ ఉంటారో అతనికి సపోర్ట్ ఇస్తూ మిగతా వాళ్ళు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటారు. ఇలానే ఒక టీమ్గా గెలుస్తారని. ఇది కూడా కరెక్టే కదా. బేసిక్గా మన కెప్టెన్ ఉంటాడు పాకిస్తాన్లో, కానీ అతను కెప్టెన్ కాదు. తెలిసిందే కదా, మొన్న జరిగిన విలేకరుల సమావేశంలో కూడా సల్మాన్ అలీ ఆగాని అడిగారు, ఏమని, ఏంటి సార్ మీరు అసలు కెప్టెన్ అయినా కూడా మీరు అసలు సెలెక్షన్ చేయరాటగా, మీ కోచ్ ఎవరు ఆడాలో ఎవరు ఆడొద్దు అని సెలెక్ట్ చేస్తారట కదా అని చెప్పంటే కోపం వచ్చేసి చెప్పాడు కదా, అంటే టీం సెలెక్షన్ అనేది ఒక్కరి చేతిలో ఉండరు, అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అందరు తోపులే. ముఖ్యంగా అక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువ, ఎవరికి వాళ్ళు కెప్టెన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ టీంలో ఒక సమతుల్యత అనేది ఉండదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతూ ఉంటారు. అందుకోసమే అన్నమాట. సో వాళ్ళకి టీమ్ స్పిరిట్ అంటే ఏంటనేది ఈ పాకిస్తాన్ వాళ్ళకి తెలియదు అన్నమాట. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అమీర్ అంటున్న దాని ప్రకారం సంజు శాంసన్ ఆడాడు కాబట్టి సెమీస్లోకి వెళ్ళాడు అంతవరకే. అండ్ బుమ్రా కూడా ఏదో బాగా బౌలింగ్ వేశాడు. వీళ్ళిద్దరు తప్ప ఎవరు నాకు ఫామ్లో కనబడట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఇండియా అసలు ఫైనల్స్లోకి వెళ్ళదు, రాసి పెట్టుకోండి అంటాడు. ఒకవేళ రేపు ఇండియా ఫైనల్స్లోకి వెళ్ళినా కూడా 4 ప్లేయర్లు బాగా ఆడారు, మిగతా వాళ్ళు ఆడలేదు కదా అని చెప్పి అంటాడేమో. ఈయన లాజిక్ దండం. మరి ఒక పక్క మన హర్షదీప్ సింగ్ కనబడట్లేదా, మరి మన మిగతా బ్యాట్స్మెన్లు కనబడట్లేదా, మన ఆల్రౌండర్లు కనబడట్లేదా? కనబడరు. ఎందుకంటే యాసిడిటీ కదా, బాగా కాలిపోతుంది అనమాట. కాకపోతే ఈసారి కడుపులో కాదు ఇంకెక్కడో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎంతో కొంత పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లలో కొంచెం రీజనబుల్గా మాట్లాడింది ఎవరంటే అహ్మద్ షహజాద్ గుర్తున్నాడు కదా. అతను ఏమన్నాడు తెలుసా, మేము క్రికెట్ ఆడేటప్పుడు ఇండియాతో మ్యాచ్ ఓడిపోతే తిరిగి ఇంటికి వెళ్ళడానికి భయపడే వాళ్ళం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లు పట్టుకొని కరాచీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మూతికి మొహానికి ఏదో కర్చీఫ్లు కట్టుకొని మాస్కులు కట్టుకొని ఎవరికి కనబడకుండా సీక్రెట్గా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే ఫ్యాన్స్ పట్టుకొని తంతారన్నంత భయం వేసేది మాకు. కానీ ఇప్పుడున్న టీం మీద అసలు పాకిస్తాన్ ఫ్యాన్స్కి అసలు హోప్సే లేవు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి కూడా ఎవరు ఫ్యాన్స్ రావట్లేదు. వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఒక చెత్త టీం అని చెప్పి అంటూ ఉన్నాడు. నిజమే కదా. మీరు రీసెంట్గా మన ఇప్పుడు ఆబ్వియస్లీ మరి సెమీస్లోకి రాకుండా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు కదా, శ్రీలంక నుంచి అటే పాకిస్తాన్ క్రికెట్ టీం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అఫ్రీదీని కానివ్వండి, లేకపోతే అక్కడ బాబర్ని కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా క్రికెటర్స్ ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఎయిర్పోర్ట్లో వాళ్ళు వెళ్తుంటే అసలు బేసిక్గా ఎయిర్పోర్ట్ అంతా కూడా చూడడానికి ఒక రైల్వే స్టేషన్లా ఉందనుకోండి, అది వేరే విషయం. సో వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతుంటే అసలు ఎవరు పట్టించుకోలేదు. ఏదో ఒకరిద్దరు వచ్చి సార్ ఒక ఫోటో అని చెప్పి ఫోటో దిగి వెళ్ళిపోయారు. అసలు మినిమం అదంటారు చూసారా, దేకలేదు అని చెప్పేసి, అంటే ఎవరు దేకలేదు అనమాట. దేకలేదంటే హిందీ దేకలేదండి, మీరు వేరే అనుకోవద్దు. దేక్తా హై అంటారు చూసారా, ఆ దేకలేదనమాట. అదనమాట సంగతి. అసలు వీళ్ళకి T20 వరల్డ్ కప్లో మన ఇండియా వరుసగా 6వ సెమీఫైనల్స్లోకి వెళ్ళడం తట్టుకోలేకపోతున్నారు అనమాట. వీళ్ళు ఈసారి వచ్చి ఏదో పొడి చేసి వరల్డ్ కప్ కొట్టేద్దామని చెప్పి అనుకున్నారు, కానీ అసలు టీమే సరిగ్గా లేదు కదా. మజా ఆయా. ఓకే, ఎనీహౌ. అయితే ఈసారి వాళ్ళు వేసుకునే లెక్క ఏంటి తెలుసా,
ఈసారి ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్ళిపోయేసరికి ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయిందంటే మనదే వరల్డ్ కప్ అని చెప్పి అనుకున్నారు. ఆ లెక్క ఎలానో చెప్పనా, 1992లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళు వరల్డ్ కప్ కొట్టారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2009, ఈ 2009 T20 వరల్డ్ కప్ అప్పుడు కూడా ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అప్పుడు వరల్డ్ కప్ కొట్టారు. ఆ తర్వాత 2017 ఛాంపియన్షిప్ ట్రోఫీ, ఆ టైంలో కూడా ఆస్ట్రేలియా గ్రూప్లోనే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఛాంపియన్షిప్ ట్రోఫీని కొట్టారనమాట. సో అదే లెక్కన ఈసారి కూడా ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది కదా, ఏదైతే అదైంది, మనమే ఈసారి కప్పు కొడుతున్నాం అని చెప్పేసి ఫుల్ ధీమాగా ఉన్నారు. ఇదెక్కడి లెక్క? ఇలా ప్రతిసారి జరుగుతుందా చెప్పండి? దాంతోపాటు ఆట కూడా ఆడాలి కదా. సరే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోయింది, మీరు ఇంకొంచెం బాగా ఆట ఆడుంటే తప్పకుండా గెలిచేవారు కదా. లేదు, ఆట మాత్రం మనకు చేత కాదు. సో ఎనీహౌ, ఇప్పుడు ఈ March 5న రేపు జరగబోతున్న మ్యాచ్లో మరి ఇండియాకి ఎంత ఎడ్జ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్కి ఎంత ఎడ్జ్ ఉందో ఒకసారి చూద్దాం. ఇంతవరకు జరిగిన వరల్డ్ కప్లో ప్రతిసారి ఇంగ్లాండ్ అండ్ ఇండియాకి ప్రతిసారి జరిగిన ఈ మ్యాచెస్లో ఎవరెవరు ఎలా ఆడారో ఒకసారి చూద్దాం. 1983 వరల్డ్ కప్ సెమీస్లో భారత్ 6 వికెట్స్ తేడాతోనే గెలిచింది. అండ్ 1987లో వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ 35 పరుగుల తేడాతో గెలిచి మన మీద పగ తీర్చుకుంది. ఆ తర్వాత 2013 ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ వచ్చేసి 5 రన్స్ తేడాతోని అప్పుడు మళ్ళీ ఇంగ్లాండ్ మీద గెలిచింది. ఆ తర్వాత 2022 T20 వరల్డ్ కప్ సెమీస్లో మళ్ళీ ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో మన మీద గెలిచింది, అది కూడా 10 వికెట్ల తేడాతో. ఆ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ సెమీస్లో భారత్ 68 పరుగుల తేడాతో ఇక్కడ విజయం పొందింది. సో ఇక్కడ రికార్డుల పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ అమ్మి తుమ్మి అన్నట్టుగానే ఉంది. T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ ఏం తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ నిజంగా చెప్పాలంటే భయపడుతూనే ఉంది. దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను, అది కూడా మీరు తప్పకుండా చూడాలి. సో మరి ఇలాంటి టైంలో మరి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇక్కడ ఎవరు గెలుస్తారు? మన ఇండియాకి ఎక్కువ ఎడ్జ్ ఉందంటే కొంచెం ఎడ్జ్ ఉందనే చెప్పుకోవాలి. ఎలా అంటే వాంకడే స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది, హోమ్ గ్రౌండ్లో, అండ్ మన ఆడియన్స్ ఉండబోతున్నారు, ఫుల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం సంజు శాంసన్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫామ్లోకి వచ్చేసాడు. 97 నాట్అవుట్తో మొన్న ఇరగదీశాడు. విరాట్ కోహ్లీ లాంటి ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఇవ్వడానికి నేనున్నాను, మీరు భయపడకండి, నాకు ఆపర్చునిటీ దొరికింది కదా, ఇంకా నేను దుమ్ము లేపుతా అని చెప్పి అంటున్నాడు. 360 డిగ్రీస్లో షాట్స్ కొట్టడానికి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అండ్ ఇంకొక పక్క ఆల్రౌండర్గా మన మధ్య హార్దిక్ పాండ్యా ఉన్నారు. బాల్తోని ఒక లెవెల్లో చుక్కలు చూపించడానికి బుమ్రా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం హర్షదీప్ ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి స్టిల్ హీఈస్ వర్కింగ్, తప్పకుండా తన స్పిన్ ఎక్కడో చోట మాయాజాలం చూపిస్తాడని చెప్పి అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. కొంచెం అక్కడక్కడ తేడా అనిపిస్తున్నా కూడా పర్లేదు, ఆడుతున్నాడు. అండ్ అభిషేక్ శర్మ జింబాబ్వే తర్వాత మళ్ళీ లైన్లోకి వచ్చాడు అనుకున్నా కానీ మళ్ళీ వెస్టిండీస్ దగ్గర కొంచెం అటు ఇటు అయింది. బట్ డోంట్ వరీ, వాంకడే స్టేడియంలో అభిషేక్ శర్మకు ఒక మంచి రికార్డు ఉంది. ఇదే వాంకడే స్టేడియంలో ఇదే ఇంగ్లాండ్ మీద 2025లో 135 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 54 బాల్స్. సో అలాంటి ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో మరి ఆ ట్రాక్ రికార్డ్ని, ఆ ఎడ్జ్ని, ఆ అడ్వాంటేజ్ని మళ్ళీ మన ముందు తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరి మీరేమనుకుంటున్నారనే దాని గురించి తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ కింద ఉంది. ఒక్కసారి చిన్న అలా క్లిక్ కోడ్ కొట్టండి, మీకు మంచి వీడియోస్ తీసుకొస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. खत्म, बाय बाय, टाटा, गुड बाय.